బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిత్యావసరాల ధరలు భారీగా పెరుగుతుండడంతో సామాన్యుడికి గుదిబండలా మారిందనే చెప్పవచ్చు. ముందే పండుగల సీజన్, ఏది కొందామన్నా ధరలు బగ్గుమనడంతో మరి సగటు సామాన్యుడు లబోదిబం అంటున్నాడని చెప్పాలి. నిన్న మొన్నటి వరకు 40 రూపాయలు 45 రూపాయలు ఉన్నటువంటి చక్కెర ఇప్పుడు ఏకంగా 85 రూపాయలకి పెరగడంతో దేవుళ్ళకి ప్రసాదాలు చేసినట్లే, తాము ఇంట్లో తిన్నట్లే అంటూ కూడా ఆందోళనకి గురవుతా ఉన్నారు. తాజాగా సన్నబియ్యం కూడా అదే బాటలో వెళ్తున్నట్టుగా తెలుస్తున్నది. తెలంగాణలో సన్నబియ్యం ధరలు మళ్ళీ బగ్గుమంటున్నాయి. రేషన్ కార్డుల ద్వారా పేదలకి ఉచితంగా సన్నబియ్యం ఇస్తుండడంతో మొదట్లో ధరలు తగ్గినా గత 2 నెలలుగా వ్యాపారులు వరుసగా ధరలు పెంచుతుండడంతో మధ్యతరగతి సామాన్య కుటుంబాలపైన కూడా అదనపు భారం పడుతుంది. హెచ్ఎంటీ, బీపీటీ, తెలంగాణ సోనా, సాంబా, అదేవిధంగా జై శ్రీరామ్ వంటి రకాల ధరలు క్వింటాకు 800 నుంచి 1200 వరకు కూడా పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, వరి సాగు తగ్గుతుందన్న అంచనాలను వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది పంట తగ్గుతుందని, సన్న రకాల బియ్యానికి కొరత ఏర్పడుతుందని ప్రచారం జోరందడంతో ముందుగానే భారీగా నిల్వలు చేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఫలితంగా మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడి ధరలు పెరుగుతున్నాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన తర్వాత కొంతకాలం మార్కెట్లో ధరలు తగ్గాయి. మరి హెచ్ఎంటీ, కర్నూలు, మసూరి, అదేవిధంగా జై శ్రీరామ్, ఆర్ఎస్ఆర్, అదేవిధంగా సాంబా రకాల ధరలు కింటాకు దాదాపు 1000 వరకు కూడా తగ్గాయి. అయితే జూలై నుంచి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం నాణ్యత, పాత పంట, పాలిషింగ్ బ్రాండ్లను బట్టి మరియు హోల్సేల్ మార్కెట్లలో సన్న బియ్యం కింటాకు ధర 5400 నుంచి 7000 వరకు కూడా పలుకుతుంది. రిటైల్ మార్కెట్లోనూ ధరల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. సన్న బియ్యం కిలో ధర 55 నుంచి 75 వరకు కూడా ఉండగా, మరి ప్రీమియం ప్యాకెట్ రకాల ధరలు 65 నుంచి 75 వరకు కూడా ఉన్నాయి. సో మరి మహబూబాబాద్ జూన్లో క్వింటాకు 4600గా ఉన్నటువంటి హెచ్ఎంటీ ధర ఆగస్టులో 5500కు కూడా పెరిగింది. మరి జై శ్రీరామ్ ధర కూడా 5600 నుంచి 6300 వరకు కూడా పెరిగింది. మరోవైపు ప్రభుత్వ సంస్థల బియ్యం విక్రయాలపైన కూడా విమర్శలు వస్తున్నాయి. సో ఎఫ్సిఐ, ఇంధనాల్ డిస్టరీలకు కూడా భారీగా బియ్యం విక్రయించడం, బిల్లింగ్ కోసం కేటాయించినటువంటి ధాన్యం ఇతర రాష్ట్రాలు, విదేశాలకు కూడా తరలి వస్తున్నారన్న ఆరోపణలు కూడా మార్కెట్లో నిల్వలపై ప్రభావం చూపుతున్నాయని, దీంతో రాబోయేటటువంటి రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్న ఆందోళనలు వినియోగదారులు కూడా నెలకొన్నట్టుగా తెలుస్తూ ఉన్నది.